అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అరాచకాలు పెరిగిపోయాయని కొందరు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కాపు రామచంద్రారెడ్డి అక్రమాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దాదాపుగా 10 క్వారీల్లో అక్రమాలకు పాల్పడ్డారన్నారు. దాదాపుగా 200 కోట్ల వసూళ్లకు పాల్పడ్డారని ఆగ్రహిస్తున్నారు. చిరు వ్యాపారుల నుంచి బడా వ్యాపారుల వరకు ఎవరిని వదలడం లేదంటున్నారు. ఈ అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి మమ్మల్ని వేధింపులు గురి చేస్తున్నట్టు కూడా అనేక మంది స్టోర్ కష్ట యజమానులు కానీ లేదా అక్కడ వ్యాపారస్తులు కానీ ఫిర్యాదు చేసేందుకు కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మాట్లాడారు. మమ్మల్ని 100 కోట్ల రూపాయలంతా కూడా వసూలు చేసి నానా భ్రష్టు పట్టించేటట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఇస్తున్నారు. సో విషయం మనతో మాట్లాడేందుకు రాయదుర్గం స్టోర్ కష్ట యజమానులు మనతో ఉన్న ప్రస్తుతం ఏం చెప్తారు, ఎందుకు ఇప్పుడు 5 ఏళ్ళు కామ్గా ఉండి ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది? మీరు ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం మేము కంప్లైంట్ ఇస్తే అప్పుడు పోలీసులు మా కంప్లైంట్ తీసుకోలేదు. ప్లస్ 5 సంవత్సరాలు చేసే కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అప్పట్లో ఒక మనిషిని చంపారు డబ్బుల కోసం లక్ష్మీ మేడం క్రషర్లో. సో మేము భయభ్రాంతులకు గురైపోయి ఇప్పుడు మేము చెప్పలేదు. ఇప్పుడు మేము క్రషర్ బాగు చేసుకుంటుంటే కూడా దాని మీద మళ్ళీ రాద్ధాంతం చేశాడు. అందుకని ఇంకా ఆగే పని లేదని చెప్పేసి మేము అందరం బయటకు వచ్చాం. ఇవాళ నేను వచ్చాను, ఇంకా కొంతమంది వచ్చారు. రోజు ఆయన ఏమేమి అక్రమాలు చేశాడు, ఏమేమి డబ్బులు వసూలు చేశాడు మొత్తం బయటికి తీసుకొస్తాం. ఇప్పుడు ఇమీడియట్గా వైసీపీ రిజెక్ట్ చేసిన తర్వాత బీజేపీలోకి వెళ్ళిపోయి అక్కడ ఏదో బీజేపీ కండవ కప్పుకోగానే ఇవాళ రాజకీయ నాయకులు మళ్ళీ కొత్తగా ఏదో ఫ్రెష్గా ఉన్నట్టు ఏం లేదు. అన్నీ బయటికి తీస్తాం. అందరూ వస్తారు, అన్ని కంప్లైంట్లు ఇస్తారు. ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే అప్పుడు పరిస్థితులు, గవర్నమెంట్ పరిస్థితులు, అప్పుడు ఉన్న సిస్టము కరెక్ట్గా లేదు. ఇప్పుడు అన్ని సిస్టములు బయటకు వస్తాయి. ఇప్పుడు రోజు వేధింపులకు గురి చేస్తున్నారు. రోజు ఇక తట్టుకోలేక మేము అందరూ రోడ్డు మీదకి వచ్చాం. మేము ట్యాక్స్ పేయర్స్, మేము దౌర్జన్యం చేసి డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళం కాదు. ఆయన ఏమేమి కలెక్ట్ చేశాడు మొత్తం రిటర్న్ గవర్నమెంట్ కన్నా రావాలి, బాధితుల కన్నా రావాలి. ఎమ్మెల్యే పదవి అనే దాన్ని అడ్డం పెట్టుకొని ఆయన చేసిన ఇవన్నీ మొత్తం బయటకు వస్తాయి. అందరూ వస్తారు. ఇప్పుడు నేను ఒకరిని అబద్ధం చెప్పడానికి నాకు అవసరం లేదు. నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. వాళ్ళ కొడుకు ఆయన 50,000 టన్నులు నా క్రషర్ నా క్వారీలో ఎత్తుకెళ్ళింది. ఇది నిజం. ఆ రోజు కంప్లైంట్ చేయడానికి కూడా దీనికి సంబంధించిన 50,000 టన్నులు ఎత్తాలంటే ఊరికే అగ్గిపెట్టెలో తీసుకెళ్ళేది, ఒక లారీలో తీసుకెళ్లేది కాదు. 2,000 లారీలు, లారీ నెంబర్లు ఉన్నాయి, వేబిడ్జీ ఉన్నాయి. ట్యాక్స్ కట్టకుండా మాకు ₹1 డబ్బులు ఇవ్వకుండా మొత్తం తరలించారు. ఇలాగా దాదాపుగా 10 క్వారీల్లో చేసింది. ఇది అందరికీ తెలుసు కాన్స్టిట్యూషన్. నేను ఇప్పుడు వరకు నేను బయటకు వచ్చి చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ నేత అయిన వెంటనే మేము భయపడేది ఏం లేదు. బీజేపీ వాళ్ళు ఇలాంటి వాళ్ళని మరి హక్కును చేర్చుకుంటే మరి వాళ్ళకేమైందో తెలీదు. సో ఈయన హిస్టరీ అంతా తెలియాలా, ముందు తెలుస్తుంది. ఇప్పుడు ఓఎంసీ నాశనం చేసింది ఆయనే అడ్వకేట్గా ఉండి ఓఎంసీ అయిపోయింది. కాంగ్రెస్లో చేరాడు, కాంగ్రెస్ పని అయిపోయింది. వైసీపీలో చేరాడు, వైసీపీ పని అయిపోయింది. ఇప్పుడు బీజేపీ పని కూడా అయిపోవాలి అనుకుంటే ఆయన నెట్టు పెట్టుకుంటారు, లేకపోతే బయటికి పంపిస్తారు. మేము న్యాయం అడుగుతున్నాం, మేము అన్యాయం అడగట్లేదు. మేము వ్యాపారస్తులు, మేము రాజకీయ నాయకులం కాదు. మేము బయటకు వచ్చి మేము ట్యాక్స్ కట్టేవాళ్ళం రోడ్డు మీదకి వచ్చామంటే అది మీరు అర్థం చేసుకోండి వాట్ ఈజ్ వాట్ అనేది. అంటే ఇప్పటికి ఎన్ని కోట్లు మీ దగ్గర దోచేసి మీరు ఆరోపిస్తున్నారు సార్? టోటల్గా 200 కోట్లు ఈ 5 సంవత్సరాల్లో డిఫరెంట్గా. అంటే కూరగాయలను కూడా వదిలిపెట్టలా. కూరగాయలోడు, స్టాంపులు రాసేవాడు, ఈ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేసుకునేవాడు, చిన్న పెద్ద అంగడవాణి వాళ్ళని వీళ్ళని రైతుల దగ్గర పైపుల దగ్గర ఈ మొత్తం కలిపి డీజిల్ దందా చేశారు, ఇసుక దందా చేశారు. మరి ఐరన్ ఓర్ సిబిఐ సీజ్ చేసిన మెటీరియల్ ఎత్తి ఇప్పుడు మళ్ళీ సిబిఐ కంప్లైంట్ ఇచ్చాను, సిబిఐ కంప్లైంట్ అదంతా కూడా అప్పుడు ఆయనే ఎత్తింది. ఆ ఓఎంసీ నాశనం చేశాడు. ఈ స్పాంజేరియన్ వాళ్ళ దగ్గర నెల వసూలు చేశాడు. క్రషర్ల వాళ్ళ దగ్గర నెల వసూలు చేశాడు. 200 కోట్ల రూపాయలకు ₹1 కూడా తక్కువ లేదు. ఇప్పుడు ఎలక్షన్ ముందు ఆయన ఏం డిక్లేర్ చేశాడు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏది పరిస్థితి అనేది మనం ఏం వద్దు. బ్యాలెన్స్ షీట్లు మేము బయట పెడతాం. మేము దెబ్బతిన్నోళ్ళమే. మేము అన్నీ బయటకు తీయటానికే ఉన్నాం. మాకు వేరే పని లేదు. మేము పని చేస్తే గవర్నమెంట్కి ట్యాక్స్ వచ్చింది. ఇది తొందరగా తేలిస్తే మేము మళ్ళీ పని చేసుకుంటాం, లేదంటే మేము ఇదే పని లేదు ఉంటాం. అంటే ఇప్పటికేమైనా పోలీసులు కానీ దగ్గరలో పోలీసులు కంప్లైంట్ ఇచ్చేందుకు వెళ్తున్నారా, లేదంటే వెళ్తాం. ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి దానికి లాయర్ని సంప్రదించి, ఎందుకంటే ఇప్పుడు లేట్ అయింది కాబట్టి 5 సంవత్సరాలు అయింది కాబట్టి అది ఏ విధంగా ఇవ్వాలి ఏందని కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్లో ఉన్న పెద్దల్ని కలుస్తాం. దీని అన్ని అక్రమాలు బయటకు తీస్తాం. A to Z ఏది వదిలిపెట్టేది లేదు. మేము ట్యాక్సులు 100 కోట్లు ట్యాక్సులు కట్టేవాళ్ళం. మాకు నొప్పి పెట్టింది. ఆవుకి మేము ఆవులాంటి వాళ్ళం. పాలు ఇచ్చి ఆవు నొప్పి పడితే ఏం జరిగింది అనేది ఫ్యూచర్లో తెలిసింది. ఇప్పట్లో బీజేపీ నేతలు కూడా కలిసి, ఎందుకంటే బీజేపీలో ఉన్నారు కాబట్టి బీజేపీ పురంధేశ్వర్ గారి మేడంని కలుస్తాం. ఇక్కడ డిస్టిక్ ప్రెసిడెంట్ని కలుస్తాం, స్టేట్ ప్రెసిడెంట్ని కలుస్తాం, బీజేపీ పెద్దలను కలుస్తాం, తెలుగుదేశం వాళ్ళని కలుస్తాం, మొత్తం అందరినీ డిప్యూటీ సీఎం గారిని కలుస్తాం, మొత్తం వివరిస్తాం.
వాళ్ళు న్యాయం చేయగలిగేది చేయమని కొడతారా? 100 ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ అడుగుతాం, సమగ్రంగా నిర్వహించి ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ విధంగా మోసం చేయటం మేము మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, కర్ణాటకలో మేము ఇలాంటి ఎమ్మెల్యేని మేము చూడలే. మాకు 30 సంవత్సరాలు మేము బిజినెస్ స్టార్ట్ చేసి మేము 30 సంవత్సరాల్లో చూడలే ఇలాగా. ఇప్పుడు ఎమ్మెల్యే కాదు కదా, ఇప్పుడు కూడా ప్రతిరోజు మా ఇండస్ట్రీ వాళ్ళని గిల్లి గిచ్చి రోజు గొడవ చేస్తున్నాడు. మేము తట్టుకోలేక రోడ్డు మీదకి వచ్చాం. ప్రతిరోజు నిత్యం ఆయనకి డబ్బులు ఇస్తే బాగుంటుంది, డబ్బులు ఇవ్వలేదా రోజు కూడా వస్తాడు. ఈ విధంగా చేయటం మేము అసలు ఏం చూడలేదు. మాకు చాలా నొప్పి, చాలా బాధ అయ్యి మేము రోడ్డు మీదకి వచ్చాం. సో మేము కలుస్తాం, పెద్దలను కలుస్తాం, మాకు తగు న్యాయం జరిగిందా ఓకే, లేకపోతే మేము ఇండస్ట్రీ బంద్ చేస్తాం. గవర్నమెంట్కి రెవెన్యూ కూడా ఆగిపోయింది, అప్పుడు తెలిసిద్ది ఏం జరిగింది ఏందనేది. మేము వేచి చూస్తాం. ఇప్పుడు ముందు మేము ఇచ్చే ఫీడ్బ్యాక్ నుంచి వాళ్ళు రియాక్షన్ చూసి మేము నెక్స్ట్ ఏం చేయాలనేది డిసైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా కాపు రామచంద్రపై చర్యలు తీసుకోవాలంటూ కూడా అయితే చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా న్యాయపరంగా ముందుకెళ్ళే అంశాన్ని కూడా పరిశీలిస్తాం. ఎటువంటి పరిస్థితి తగ్గేది లేదంటూ కూడా, ఒకవేళ మాకు న్యాయం జరగకుంటే కషర్స్ కూడా బంద్ చేసి మా వ్యాపారాలు కూడా బంద్ చేస్తామంటూ కూడా కరాఖండి చెప్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం.